నమస్కారం. ఇవాల్టి మన స్పెషల్ స్కిట్ పాడుతా చప్పగాకి స్వాగతం. నమస్కారం జడ్జెస్. నమస్తే. ఈ రోజు నేను పాడబోయే పాట అదే ఆయనే యాంకర్, ఆయనే కంటెస్టెంట్. ప్రోగ్రామ్ టైటిల్ లాగే బడ్జెట్ కూడా చప్పగా ఉందని ఆయనే యాంకర్, ఆయనే కంటెస్టెంట్ అండి. జడ్జి కూడా ఆయన బతికిపోయాం. ఎవరైతే మనకేంటండి స్క్రిప్ట్ ఇచ్చారుగా, దాని ప్రకారం చేసుకుంటూ పోవడమే. అంతా స్క్రిప్ట్. నేను పాడబోయే పాట దిక్కుమాలిన కథ చిత్రంలోంచి పాడుతా చప్పగా. కానివయ్యా. పాడుతా చప్పగా, ఉప్పేస్తే ఉప్పగా, తేనేస్తే తీయగా, మిర్చేస్తే ఘాటుగా, ఎంత గొప్పగా. ఎలా ఉంది సార్? ఈ పోటీలో గెలిస్తే నీకు ఏమొస్తుంది తెలుసా? 20 లక్షలు సార్. అది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. నీ టాలెంట్ కి 5th ప్లేస్ వస్తావు నువ్వు. 5th వస్తే ఏమిస్తారు సార్? నా ట్రూప్ లో ఛాన్స్ ఇస్తా, మా ఇంట్లో చాకరీ చేద్దు కానీ. అలాగన్నావా? స్క్రిప్ట్. తర్వాతి పాట కూరగాయలు తెచ్చారు, కట్టింగే చేశారు, మూకుట్లో వేశారు, కర్రీనే వండారు చిటికేలో, ఒకే ఒక్క చిటికేలో. కూరగాయలు తెచ్చారు, కట్టింగే చేశారు, మూకుట్లో వేశారు, కర్రీనే వండారు చిటికేలో, ఒకే ఒక్క చిటికేలో. అయిపోయింది సార్. పాడేవయ్యా పాట సార్. సూపర్, బాగా పాడావు. కాకపోతే ఇంకొంచెం బాగా పాడొచ్చు. మీరు మీకు నచ్చిన వాళ్ళనైతేనేమో బాగా పాడారంటారు, నేను పాడితే మాత్రం ఇంకా పాడొచ్చు అని ఎందుకంటారు సార్? అస్సలే అర్థం కాదు నాకు. స్క్రిప్ట్ సరిపోయారు ఇద్దరును. నెక్స్ట్ సాంగ్. పాడమంటే పాడేది పాట కాదు, మరి ఎందుకు పాడుతున్నావు? ఆడమంటే ఆడేది ఆట కాదు. నువ్వు పాడిన పాటలో అక్షర దోషాలు ఉన్నాయి. అవి దోషాలు కాదండి, దోషాలు. స్క్రిప్ట్ లో అలాగే ఉందండి. అయితే ఓకే. స్క్రిప్ట్. స్క్రిప్ట్. హే దొంగలే మీ రాకతో ఇంటిలో సామాన్లే మాయమే. దొంగలే హే దొంగలే. నాకు నచ్చలేదయా. ఎందుకు సార్? నువ్వు వేసుకున్న డ్రెస్ నాకు నచ్చలేదు కాబట్టి. నాకు కూడా నచ్చలేదు సార్, కానీ నా పర్సనాలిటీకి ఇంతకంటే మంచి బట్టలు దొరకవు అంటున్నారు సార్. నాకు కూడా నచ్చలేదు నువ్వు పాడింది. మీకేమైంది సార్? పాట పాడేందుకు వచ్చే ముందు డాన్స్ చేసావా? నువ్వు చేయలేదు కదా, అందుకే నాకు నచ్చలేదు. మనది డాన్స్ ప్రోగ్రామ్ కాదు కదా సార్. అయినా డాన్స్ చేయాలి, అది స్క్రిప్ట్ అంతే. ఓకే సార్, ఇప్పుడు చేస్తా. మెత్తాని ఎర్ర బంతి మాదిరి ఎర్ర పువ్వే నా స్వామి, సార్ నా దృష్టిలో పెళ్లిలో పాటలు పాడేవాళ్ళు సింగర్లే కాదు. హలో, ఏమైంది సార్? నేనన్న డైలాగ్ విని ఎల్లుండి నేను పెళ్లికి ఒప్పుకున్న పాటల ఈవెంట్ క్యాన్సిల్ చేశారండి. సార్ ఎందుకు నచ్చలేదు సార్? నేను డాన్స్ చేస్తూ పాట పాడాను కదా సార్. నువ్వు ఎట్లా పాడినా స్క్రిప్ట్ ఉన్నదే మేము చెప్తాం, ఎందుకంటే స్క్రిప్ట్. నాకు ఈ ప్రోగ్రామ్ నచ్చలేదు. నా కెరీర్ పాడైపోయినా పర్లేదు, నేను ఎలిమినేట్ అయినా పర్లేదు, నేను వెళ్తున్నాను. మీ అందరి మీద వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతాను. బాయ్. అది కాదబ్బాయి, కాస్త ఆగు. మీరు వెళ్ళండి, నేను పడుకుంటా ఈ కుర్చీలో హాయిగా. ఇట్లనే ఉన్నట్టున్నది కదా. పాడుతా తీయగల పాటలు పాడిన సింగర్ ప్రవస్తి పరిస్థితి కూడా ఇప్పుడు. ఒక జడ్జి ఏమో లిరిక్స్ తప్పు వాడకున్నా ఇంకో జడ్జికి వత్తాసు పలుక్కుంటా తప్పున్నట్టు మాట్లాడిండని, ఉన్న జడ్జి మేడమేమో ఎంత మంచిగా వాడినా ఇంకా మంచిగా వాడొచ్చు అనుడే ఆమె పని అని. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జడ్జి ఏమో నా ఇంట్లో చాకరీ చేసే పనిస్తా అన్నట్టు మాట్లాడిండని బాధ కొద్దీ వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టింది పాపం ప్రవస్తి. కానీ ఘోరం కాకుంటే ఆ జడ్జిల పైసలు ఇచ్చి ఎవ్వలేం స్క్రిప్ట్ ఇచ్చి చెప్పమన్నా చెప్తారన్నట్ట. ఏం షోలో ఏందో పోన్రి, సినిమా కథల కంటే ఎక్కువ కథలు పడుతున్నట్టున్నారు నిన్నయాల కొన్ని రియాలిటీ షోలల్లా.